సార్ నెక్స్ట్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు. ఆ! ఆ! యెస్. అండ్ కేంద్ర మంత్రి. యెస్. సింగర్ మంగ్లీ. ఆ! ఆ! ఆ న్యూస్ మీరు విన్నారు. మంగ్లీ గారు ఆయన టీడీపీకి పాట పాడమంటే నేను పాడను. నేను వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తను, అభిమానిను హ్మ్. హ్మ్. అని చెప్పడం దానికి ఆమెని రిజెక్ట్ చేశారు అని ఒక ఇది గూడా మనం విన్నాము. హ్మ్. అండ్ నెక్స్ట్ ఆయన వైఎస్ఆర్‌సీపీలో గూడా క్యాంపెయిన్ చేసిన ఉదంతో గూడా మనం చూసాం 2019కి. హ్మ్. ఇంకోటి అప్పుడు 2019 అప్పుడు ఒక పాట గూడా పాడారనుకుంటా. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న అవును. అనే అవును. ఒక ఒక అవును. పాట 2, 3 గూడా. పాటలు విన్నాను నేనైతే. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారిని మంగ్లీ గారు అంతా ఓన్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ మంగ్లీ గారు తెలంగాణ అని అనుకుంటారు గానీ, హ్మ్. కానీ మంగ్లీ గారు అనంతపురం వాసి. పేరు గూడా ఏదో విన్నా పేరు గూడా. అవునట. ఆ! 'సత్యవతి చౌహాన్' ఏదో. యెస్. హ్మ్. హ్మ్. అండ్ నెక్స్ట్ టీడీపీకి పాట పాడిన వ్యక్తి మళ్ళీ అదే ఏవియేషన్ మినిస్టర్ ఎక్కడ శ్రీకాకుళం దగ్గర. అరసవెల్లి. ఆహ్, సూర్య దేవాలయం. గుడిలో హ్మ్. పక్కన పెట్టుకొని వీఐపీ దర్శనం ఇప్పించుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? టీడీపీ కార్యకర్తలు గాని ఇలాంటి విషయాలు ఇంకా ఐ మీన్ వైసీపీకి ఎక్కువ పని చేస్తున్నారు. టీడీపీకి ఎక్కువ పని చేయట్లేదని టీడీపీ కార్యకర్తలు ఇప్పటికీ ఉంది. హ్మ్. హ్మ్. ఇలాంటి ఉదంతం చూసిన తర్వాత కూడా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టినప్పటికీ మంగ్లీ గారిని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అది కూడా ఏవియేషన్ మినిస్టర్ వీఐపీ దగ్గర దర్శనాలు ఇప్పించడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. హ్మ్. దానిపైన మీరేమంటారు సార్? జీర్ణించుకోకపోవడం అంటే 2 వెర్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. మొదటిది మీరన్నట్టు మంగ్లీ ఆవిడ ఎంత ఆవేశంగా మాట్లాడింది. మీరు బటన్ నొక్కండి, అన్నకి గెలిపించండి, ఫ్యాన్ తిరిగితే మన బతుకులు కూడా సల్లగా ఉంటాయి అన్నట్టుగా. హ్మ్. మీరిందాకలా అన్నారు ఆమె తెలంగాణ కాదని. యెస్. నాకు ఒక 1 ఆర్ 2 డేస్ ముందే తెలిసింది ఆ విషయం. నేను నిజంగా ఆమె యాక్సెంట్, ఆ స్లాంగ్ చూసి తెలంగాణ బిడ్డేమో అనుకున్నా. ఇంకా బతుకమ్మ పాటలు ఎక్కువగా పాడారు. ఫేమస్. ఊటీ అనుకుంటా ఎక్కడ అదే గూటి రాయలసీమ, నాకు ఊరి పేరు తెలియదు కానీ అనంతపురం అయితే విన్నా. ఇప్పుడు తెలంగాణ శకుంతల అని నటి చనిపోయారు, అవును. యాక్ట్రెస్. ఆవిడ కూడా కర్ణాటక, ఆంధ్ర బార్డర్ ఎక్కడి నుంచి వచ్చారు ఆవిడ. ఓకే. బట్ ఆవిడ యాక్సెంట్ అన్ని నేర్చుకున్నాక ఇంకా తెలంగాణ శకుంతల అయిపోయింది ఆవిడ ఇంటి పేరు, తెలంగాణ అయిపోయి. సో అట్లాగే ఈవిడ మేబీ ఆ రాయలసీమ బిడ్డ అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారంటే పిచ్చి అభిమానం. నేను దాన్ని తప్పట్టట్లేదు. అవును. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన సెల్ఫీ ఫోటో ఎక్కువ వైరల్ అవుతుంది. హ్మ్. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంద్రుడు చంద్రుడు ఆయన గెలిపిస్తే చల్లగా ఉంటామనే వ్యక్తి మరి ఇప్పుడు ఎలా వెళ్ళిపోయింది ఇక్కడ? మేబీ ఎవరినో కూటమిలో ఉన్నవాడిని ఎవరినో పట్టుకొని దర్శనంకి వెళ్ళుండొచ్చు. ఆ టైంకే కేంద్ర మంత్రి గారు కూడా ఉంది కాబట్టి కేంద్ర మంత్రి జనరల్ గా ప్రజల మనిషి ఆయన. ఉత్తరాంధ్రకి నిజంగా ఒక ఆనిముత్యం, ప్రజల మనిషి, మహానుభావుడు ఎర్రన్నాయుడు గారి తనయుడు. అవును. సో అందువల్ల ఆయన ఆ టైంకి వచ్చుంటే ఆయన సరే నాతో పాటు పంపించేసేయండి, ఆవిడకి ఏదో అర్జెంటుగా వెళ్ళాలి, పెద్ద ఫేమస్ సింగర్ అండి, 100 కొలది ప్రోగ్రాంలు పాటలు పాడాలని ఎవరో చెప్పుంటారు, సరే అని ఉంటాడు ఈయన. ఎందుకంటే ఈయన ప్రజల మనిషి కాబట్టి అందరూ కావాలి. సో ఎప్పుడైతే సరే అని ఆయనతో పాటు సమానంగా దర్శనం చేయించుకున్నాడో మొన్న రథసప్తమి రోజు, అంటే నిన్నలేదు మొన్న, ఇప్పుడు 2 డేస్ బ్యాక్, ఎప్పుడైతే అలా జరిపించుకున్నాడో అది ఆయన మంచితనం, ఆయన గొప్పతనం. ఇప్పుడు మన దగ్గరికి ఇన్ ద సెన్స్ కూటమి దగ్గరికి వైసీపీ కార్యకర్తలు చాలా మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. హక్కును చేర్చుకుంటాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి కటౌట్లు తగలబెట్టిన వాళ్ళు, టీడీపీ పార్టీ జెండాని కాల్చిన వాళ్ళే ఈ రోజు మరలా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నాం. సో అలాగే మంగ్లీ ఒక సింగర్గా చూశాడు ఆయన. సర్లే నాతో పాటు అక్కడ ఆమెకు కూడా రిక్వెస్ట్ పెట్టినట్టున్నారు, ఆయన అడిగారు, సరే అన్నాడు ఆయన. ఆయనతో పాటు తీసుకొచ్చారు. అది వెర్షను. రెండో వెర్షను ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందా? ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ వాళ్ళకి ఎక్కువగా పనులు జరుగుతున్నాయని. అవును. సో మీ వైసీపీ ఆమె ఓపెన్గా ఆమె చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇష్టమని. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శ్రీకాళహస్తి గుడి ప్రాంగణం లోపల, గర్భగుడి లోపల కూడా ఆమె ఒక సాంగ్ షూట్ చేశారు. ఎలా చేస్తారండి? మొన్న రీసెంట్ గా మధుప్రియ అనే అమ్మాయికి ఇక్కడ వేములవాడ ఒమరవెల్లి మల్లంటి గుడిలోనో ఒక షూట్ చేశారని పెద్ద రాద్ధాంతం అయింది. సో మరి అక్కడ ఆవిడకి శ్రీకాళహస్తి ఎలా చేశారు? ఏంటంటే జగన్ అన్న. ఓకే. సో అట్లాంటి మంగ్లీ గారు ఈరోజు మరి ఆవిడకైనా ఫీల్ ఉండాలి, అయ్యో నేను వైసీపీ జగన్ ఫ్యాన్ కదా, టీడీపీ వాళ్ళతో వెళ్ళడం ఏంటని వీళ్ళకు పౌరుషం పడచ్చు కదా. అంటే వీళ్ళు అవసరంకి వచ్చేసరికి ఇక్కడ ఏ పౌరుషాలు ఉండవు. ఇక్కడ మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండదు అలాంటి స్టేట్మెంట్లు ఎవరు, వాళ్ళ పని అయిపోవాలి కదా, వాళ్ళ దర్శనం అయిపోవాలి. ఎందుకంటే అక్కడ వివిఐపి కేంద్ర మంత్రితో పాటు వెళ్తే మనకు కూడా రాజు లాంఛనాలు అయిపోతాయి. ఇక్కడ పాతవన్నీ మర్చిపోయారు మళ్ళీ. సో అదే సగటుపు టీడీపీ కార్యకర్త మండిపోయాడు. రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తికి ఇంతవరకు సోషల్ మీడియాలో ఎప్పుడు బ్యాడ్గా లేదు.
ఓకే. ఆయన అంత ఆదరణ సంపాదించుకున్నాడు అవును. కదా. ఇప్పుడు మూడోసారి గెలవడం కేంద్ర మంత్రి. అవును. అతి పెద్ద వయసు కూడా నాకు తెలిసి కేంద్ర మంత్రిలో. అవును కదా, ఆయనే ఫస్ట్ మంత్రిగా. మరి అటువంటి రామ్మోహన్ నాయుడు నిజంగా అండి, ఎప్పుడైతే ఎర్రనాయుడు గారు 2012లో అనుకుంటా చనిపోయారు, 2012లో చనిపోయినప్పుడు ఆయన ఢిల్లీలో ఎక్కడో చదువుకుంటున్నాడు, అసలు ఏమీ తెలియదు అన్న వ్యక్తి 14కి ఎలా తయారయ్యాడంటే మీరు నమ్మరు. తండ్రి కోల్పోయాను, ఆ బాధ నాకు తెలుసు. ఎర్రనాయుడు గారి యొక్క ఆ అభిలాష, ఆయన కోరికలు ఏవైతే ఉన్నాయో అది నిలుపుకుంటాను, ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేస్తాను, మీకు వాగ్దానం చేస్తాను అన్నాడు. ఈ రోజు కలిగే ఉన్నాడు. మా ప్రాంతంలో ఎవరు వెళ్ళినా కూడా చక్కగా మాట్లాడతాడు, చక్కగా ఆదరిస్తాడు ఆయన. సో అటువంటి అంత ఇమేజ్ ఉన్న రామ్మోహన్ నాయుడు గారికి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. కింద మీరు చూడండి కామెంట్స్ అన్నీ కూడా, మేము మర్చిపోలేదు, మేము మర్చిపోము, అటువంటి అమ్మాయి అటువంటి మంగ్లీని మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు, ఎందుకు దర్శనంకి తీసుకెళ్లారు. మచ్చ అనుకోవచ్చా రామ్మోహన్ నాయుడు గారికి? మచ్చ అని అనలేం కానీ చిన్న పొరపాటు ఇది. పొరపాటు, తప్పు కూడా కాదు, పొరపాటు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఓకే నాది అయిపోయిన తర్వాత ఆమెను ఎలా చేయండి అని ఒక మాట అంటే అయిపోయింది, మొత్తం సెట్ అయిపోద్ది. కానీ సరే ఆమె అర్జెంటుగా వెళ్ళాలని ఏదో చెప్తారు కదా, నాకు అక్కడ షూట్ ఉందండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ పాట ఉందండి, తొక్క ఉందని ఏదో చెప్తారు కదా, చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల అవునా సరే నాతో పంపించేయండి అని ఉంటాడు ఆయన. అమ్మాయి ఒక్కడే కదా దానికే ఉందని. సో అది ఆయన మంచితనం ఇక్కడ మిస్యూజ్ అయింది. ఎలాగా? సోషల్ మీడియాలో. అటువంటి అమ్మాయిని, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి మన పార్టీని టీడీపీని అవమానించిన అమ్మాయిని గతంలో పాటలు పాడమన్నా కూడా అది రిజెక్ట్ చేసిందంట. ఈవెన్ వందే మాతరం గారు మ్యూజిక్ లో పాడాలని రిక్వెస్ట్ చేస్తే రిజెక్ట్ చేసింది అంటే 2024 ఎలక్షన్ అప్పుడు. సో అంత పౌరుషం ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, నేను దర్శనం పోనని అనొచ్చు కదా. ఇక్కడ మాత్రం దేవుడు అందరికీ దేవుడు అని స్టేట్మెంట్ ఇస్తారు రేపు పొద్దున్న దొరికినా కూడా. సో అలాగే రామ్మోహన్ నాయుడు గారు సర్లే అని ఆయన మంచితనం మీద ఇప్పుడు ఆయనకే చిన్న పొరపాటు లాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది కార్యకర్తలకు ప్రాధాన్యతలు ఎలాంటి ఇవ్వాలండి, అలాంటి వాళ్ళని కాస్త దూరం పెట్టక్కర్లేదు. కానీ ఈయన దర్శనం అయిన తర్వాత ఆమెకి ఎలా చేసినా కార్యకర్తలు అంత ఫీల్ అయ్యేవారు కాకపోయింది. అవును, ఆయనతో పాటు కూడా తీసుకెళ్ళడం అనేది అంటే మేము ఎంత ఓట్లేసి గెలిపించిన ఈ జిల్లా వాళ్ళం మేము పిచ్చోళ్ళమా అనే ప్రశ్న అయితే వస్తుంది. అలాంటివి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కొద్దిగా పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది. హంబుల్ రిక్వెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.